విద్యారంగం, వ్యవసాయ రంగంతో పాటు తర్వాత మేము వెళ్ళిందంతా ఐటీలో ఇప్పుడు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆటోమొబైల్స్, ఐటీ ఇండస్ట్రీసు, వీటి మీద ఒక్కొక్క రంగంకు చెందిన నిష్ణాతులను పిలిపించుకోవటం, దాంట్లో ఇంకా మనం మెలకువలు సాధించాలంటే కొంచెం అభివృద్ధి జిల్లాకి వెళ్ళాలంటే ఏం చేయాలనేది కీనోట్ స్పీకర్స్, మోడరేటర్స్ తోటి చాలా ప్రొఫెషనల్గా పక్కాగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో పెట్టుతున్నాం అనగానే దాని యొక్క స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయి అనేది మీరు కెన్ అండర్స్టాండ్ దట్. ఇవన్నీ ముఖ్య ఉద్దేశాలండి. చాలా మా యొక్క చరిత్ర అంతా కూడా ఈ యొక్క దీంట్లో ఉంది, వెబ్సైట్లో కూడా ఉంది. ఎక్కడ ఎందుకని మీ సామాజిక వర్గం మీద ఈ విద్వేషపూరిత వాతావరణం క్రియేట్ అయింది? ఎందుకని? ఎక్కడన్నా ఏదైనా లోపం జరిగిందా? అంటే గ్యాప్ వచ్చిందా? అదే మాకు ఆశ్చర్యంగా ఉంది, అన్యాయం కూడా బాధ కలుగుతుంది. కాంట్రిబ్యూషన్ దేశానికి అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి ఇప్పుడు ఎంతమంది కాదు, ఒక్క గురించి ముత్యాల వారి గురించి చెప్పుకుంటే 1,00,000 ఎకరాలు ఇచ్చిన మహానుభావుడు ఆయన సాగర్ ప్రాజెక్ట్ కోసం. ఆయన గురించి ఎవరు మాట్లాడుకోరు. ప్రాజెక్ట్ ఓపెనింగ్కి వచ్చి ఆధునిక దేవాలయం అని కీర్తించిన నెహ్రూ గురించి చెప్పుకుంటాం, దాని వెనకాల ఉన్నది ఆయన. అది హైలైట్ చేసుకుని సామాజిక వర్గం మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం, సమాజంలో మేము అంతర్భాగమే అని చెప్పే ప్రయత్నం, ఈ రెండు ఈ వేదిక నుంచి చేస్తారా? ఈ రెండు మా యొక్క ప్రధాన ఉద్దేశాలు కూడా ఈ వేదికపై నుంచి మేము చెప్పడం అనేది మా యొక్క ప్రధాన ఉద్దేశాలు. అంటే నిష్కారణంగా మా మీద ఈర్ష్యాద్వేషాలు పెంచారు. మా యొక్క ఈ సమావేశం తర్వాత మేము సమాజానికి ఏం చేశామనేది విస్తృతంగా మేము ప్రచారంలోకి తీసుకెళ్ళిపోతాం. తర్వాత ఇంకా సమాజానికి ఏం చేయాలి అనే దాని మీద కూడా మా యొక్క ఆలోచనలు ఉంటాయి. దీనివల్ల రేపు కమ్మవారు అనగానే విద్వేషాలు రెచ్చగొట్టి తెలిసి తెలియక మా మీద ద్వేషం పెంచుకునే సామాజిక వర్గాలు కూడా మేమంటే ఒక గౌరవప్రదమైన భావనతోటి కమ్మవారు అనగానే అన్నం పెట్టి అన్నదాతలు అనే యొక్క భావన క్రియేట్ చేయటం కూడా దీంట్లో ప్రధాన ఉద్దేశం. దాంట్లో లక్ష్యం చేస్తాం. ముఖ్యంగా ఒక టార్గెట్ పెట్టుకున్నాం మేము నెక్స్ట్ 5 years 2020-30 వరకు కమ్మ 2,10,00,000 మంది కమ్మ సామాజిక వర్గం వారి యొక్క డాటా, వారి యొక్క సమగ్ర సమాచారాన్ని సేకరించే ఒక పెద్ద బృహత్ ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నాం. ఆ యొక్క సమగ్ర సమాచారము, కుటుంబ నేపథ్యము, విద్య, ఇటువంటి అన్నీ వచ్చిన తర్వాత ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఎలా చేయాలనేది ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది. జ్యూస్ ఎట్లాగైతే ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే సెట్ చేసి వాళ్ళలో ఒక ఐకమత్యము, వాళ్ళలో యొక్క అభివృద్ధిలోకి తీసుకొచ్చేది జ్యూస్ కావచ్చు, సింధీస్ కావచ్చు అన్నారు. మా సామాజిక వర్గం కూడా అటువంటి సామాజిక వర్గమైన కాబట్టి మా దాంట్లో ఎవరైతే ఉన్నారో అందరిని తీసుకొస్తూ సమాజానికి ఇంకేం చేయాలనేది కూడా 2 రోజుల సమావేశం తర్వాత వెరీ క్లియర్ కట్ ఒక విజన్, ఒక మిషన్ తోటి మేము పనిచేయబోతున్నాం. రైట్, ఆల్ ద బెస్ట్ కుసుమ్ కుమార్ గారు. మంచి ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక వర్గం ఇప్పటివరకు చేసిన కృషి, ఇక మీద చేయబోతున్న కార్యక్రమాలు అన్నీ ఆ 2 రోజులు ఆ వేదికగా మీరు చేసే ప్రయత్నాలు జనానికి